సో ఏదైనా ఓపికకు ఓ హద్దు ఉంటుంది, సహనానికో సమయం ఉంటుంది. అది శృతి మించితే, కట్టు తప్పితే కథన రంగమే అవుతుంది. మహిళా లోకం కూడా అందుకే ఇప్పుడు తిరగబడుతోంది. చెప్పింది ఏంటంటే చేస్తున్నదేమిటని మరలబడుతోంది. చివరకు ఎందాక ఇచ్చిందంటే అంగన్వాడీ కార్యకర్తలు నేరుగా రేవంత్ రెడ్డి ఇలాకాలో ఇరగదీశారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టముట్టారు. అయితే ప్రైమరీ వ్యవస్థను రద్దు చేయాలని ముట్టడించారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇటు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు కొడంగల్కు తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో సిచ్యువేషన్ ఏంటి, కరెంట్ సిచ్యువేషన్? సంజన, వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు సీఎం ఇంటిని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. జిల్లా నలుమూలల నుంచి కూడా అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున ఉదయమే కొడంగల్ కి చేరుకున్నారు. కొడంగల్ కి చేరుకున్నటువంటి క్రమంలో కొంతమంది సీఎం ఇంటి ముట్టడికి యత్నించారు. మిగతా వారంతా కూడా పోయేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం రావడంతో వారందరినీ కూడా అడ్డుకున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ సీఎం ఇంటి ముట్టడికి అంగన్వాడీ టీచర్లు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో 18,000 రూపాయల కనీస వేతనం, పిఎఫ్ సౌకర్యంతో పాటు మరికొన్ని డిమాండ్లు కూడా నెరవేర్చుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ కు సంబంధించి కూడా కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి అనేది అంగన్వాడీ టీచర్ల డిమాండ్ ఉంది. ప్రధానంగా 21 నెలలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంగన్వాడీ టీచర్ల డిమాండ్లను పట్టించుకోకపోవడంతో ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కూడా అంగన్వాడీ టీచర్లు చేపట్టారు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీరి ధర్నా పిలుపు ఉంది. ఈ నేపథ్యంలోనే కొడంగల్ నియోజకవర్గంలో సీఎం ఇంటి ముట్టడికి అంగన్వాడీ టీచర్లంతా యత్నించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీలను పోలీసులు కొడంగల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారు సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్నటువంటి క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. వీరి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి చాలా రోజుల నుంచి కూడా అడుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఇవాళ ఈ రకంగా నిరసనను తెలిపారు. 21 నెలలుగా పలుమార్లు మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల ముట్టడి వంటివి చేసినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. వీళ్ళకి ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంతో ఇవాళ సీఎం ఇంటి ముట్టడికి వికారాబాద్ జిల్లా కొడంగల్లో అంగన్వాడీ టీచర్లు యత్నించారు. వీరి హామీలన్నీ కూడా నెరవేర్చాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్లు చెప్తున్నారు. సంజయ్. ఆల్ రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.